రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక వీధుల్లోకి వచ్చి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. యువత అంతా డాన్సులు చేస్తూ హోలీ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. హోలీ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. పాలమూరులో హోలీ సంబరాలు అమరాన్ని నడుతున్నాయి. మనం చూడవచ్చు 1 టౌన్ దగ్గర నుంచి శోభాయాత్ర స్టార్ట్ అయింది. సో హోలీ ఆడుకుంటూ అంతా కూడా విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాలన్నీ కూడా హోలీలో పాల్గొంటున్నారు. మనతో పాటు ఈ హోలీ సెలబ్రేట్ చేస్తున్నటువంటి టీం అంతా ఉంది, వాళ్ళతో మాట్లాడదాం. సార్, హోలీకి ఉన్న స్పెషాలిటీ, మహబూబ్నగర్కు ఉన్న ప్రత్యేకత గురించి చెప్పండి. ప్రతి సంవత్సరం కూడా పాలమూరు జిల్లాలో అత్యంత వైభవంగా కామదానం రాత్రికి చేస్తూ మరుసటి రోజు అత్యంత వైభవంగా హోలీ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా. అంటే ఈ హోలీ పండుగ రోజు అందరూ రంగులతో ఆనందంగా జరుపుకునేది ఏంటంటే, అందరు ఏదైనా శత్రుత ఉన్నా అందరూ మంచి మనసుతోన కలిసి ఏదైనా లోపట కలిసితాలున్నా కూడా ఈ కార్యక్రమంలో అందరి మనుషుల హృదయాలు అటువంటి భేదాభిప్రాయాలు పోతాయని చెప్పేసి పెద్దలు పూర్వం ఈ కార్యక్రమం నిలిచిండ్రు. కార్యక్రమంలో కామదానం చేయడం కారణం ఏంటంటే, మనలో ఉన్న చెడునంతా 13వ నాడు రాత్రి కామదానం చేయడం, ఆ చెడునంతా కాల్చడం, అది పూర్వ ఆచారాన్ని బట్టి జరుగుతూ ఉన్నది. అది మనకు హిందూ సాంప్రదాయం కనుక అత్యంత వైభవంగా హిందూ బంధువులు, హైందవ ధార్మిక సంస్థలు అందరూ కలిసి విశ్వ హిందూ పరిషత్, RSS, సంఘ పరివారు, అన్ని ధార్మిక సంస్థలు అందరూ కలిసి ఈరోజు ఆనందంగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని అందరం జరుపుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆనవాయితీ విశ్వ హిందూ తరపున జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాం. పాలమూరులో ప్రత్యేకించి పాంచౌరస్తా, క్లాక్ టవర్ ఏరియాలో దేశం నలుమూలలో ఉండే ప్రజలంతా కూడా హోలీలో సెలబ్రేట్ చేసుకుంటారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా కలిసి ఆడుకోవడం ఎట్లా అనిపిస్తుంటారు? ఈ హోలీ అనేది చిన్న పిల్లల కాడి నుంచి పెద్దలు ముసలి వాళ్ళ కూడా ఆనందంగా రాష్ట్రం మొత్తం కూడా, తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తం కూడా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. దీంట్లో కులము, మతము, భేదము ఏమీ లేకుండా మనసులు విప్పించి చిన్నపిల్లల కాడి నుంచి వయోవృద్ధుల వరకు కూడా ఆనందంగా ఈ కార్యక్రమం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కనుక ఈ పాలమూరు ప్రజల్లో చాలా ఆనందంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రజలందరినీ కోరేదంటే, ఎలాంటి రంగులు వేయడం కానీ, గుడ్లు కొట్టడం కానీ అలాంటి జరగకుండా, శరీర వ్యాధి రాకుండా అటువంటి రంగులనే వాడమని చెప్పి మేము సమాజానికి కూడా సూచనలు ఇచ్చినాం. ప్రత్యేకించి హోలీ సెలబ్రేషన్స్ అయితే చాలా మహబూబ్నగర్లో హంగామా మధ్య చాలా కోలాహలం మధ్య జరుగుతుందని చెప్పవచ్చు. ప్రత్యేకించి ఇక్కడ క్లాక్ టవర్ ఏరియా కానీ పాంచౌరస్తా ఏరియాలో జరిగేటువంటి హోలీ సంబరాల్లో అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రజలంతా పాల్గొంటారు. ఇంకా కాస్మోపాలిటన్ ఏరియాగా చెప్పే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఈ ఏరియాలో సెలబ్రేషన్ చేసుకుంటారు. చాలా కలర్ఫుల్గా హోలీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇది మహబూబ్నగర్లో జరిగే హోలీ సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.